వస్తే వాళ్ళు చేస్తారు. ఇదే రాజకీయం, ఇదే ప్రజాప్రభుత్వం, ఇదే ప్రజాస్వామ్యం. సీనియర్ అనలిస్ట్ బాలకోటయ్య గారు ఉన్నారు. బాలకోటయ్య గారు, ఇప్పుడు ఇటీవలే వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగింది, బెజవాడలో రిమాండ్. అలాగే శివరాత్రి రోజు రాత్రి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఏంటి అరెస్ట్ల ఇలా అరెస్ట్లతో టీడీపీ ఏం చెప్పదలుచుకుందంటారు? స్పందన గారు, వైఎస్ఆర్సీపీ నాగమణి గారు చెప్పడం మాట్లాడచ్చు, తర్వాత మాట్లాడు చెప్పండి. ఏంటి మాట్లాడండి బాలకోటయ్య గారు, కంటిన్యూ. కాదు, నాగమణి గారి చేత కూడా మాట్లాడచ్చండి మేడం. మీరు మాట్లాడండి సార్, తర్వాత మాట్లాడుతుంది, మీ తర్వాత మేడమే మాట్లాడుతుంది. చెప్పండి. అంటే ఇక్కడ సరే, ఓకే మేడం, డిబేట్ లో ఉన్న అందరూ కూడా పెద్దలకి, చిట్టుబాబు గారికి, నాగమణి గారికి కూడా ధన్యవాదాలు. నేను ఒక మాట్లాడుతున్న స్పందన గారు, మిమ్మల్ని ఎవరో ఏకవచనంతో, పరుష పదజాలంతో, లకారాలతోనూ కాగుడంతో తిట్టారనుకోండి మేడం, స్పందన గారు మీరేం చేస్తారు? రియాక్ట్ అవుతారు, ఏం చేస్తారండి? రియాక్ట్ అవ్వరు మేడం, కేసు పెడతారు. పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెడతారు మేడం. అవును. ఇప్పుడు పోసాని కృష్ణమురళి విషయంలో కూడా అదే జరిగింది. అరెస్ట్ చేయడం తప్పు కాదుగా మేడం. ఓకే. ఒక పోసాని కృష్ణమురళే కాదు, అలా మాట్లాడి ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందేగా. ఇప్పుడు నీ బిడ్డలో ఎదుగుతారు అని కాగుడించాలతో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడితే ఎవరుకుంటారు మేడం? మీరు నేనే ఊకోను. అన్ని అయిపోయిన తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా, నన్ను మన్నించేసేయండి అని క్షమాపణ కొడితే సరిపోతుందా మేడం? నాకు 67 సంవత్సరాలు ఉండే, నేను హాస్పిటల్ పోవాలంటే బాలకోటయ్య గారు, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వస్తుందండి. వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ ఒకవేళ ప్రభుత్వం వస్తే మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇదే బాలకోటయ్య గారు ఒక మాట, బాలకోటయ్య గారు ఒక నిమిషం, పెద్దవారు అలా మాట్లాడింది ఆలోచిస్తూ ఉంటే ఇరుపక్కలా ఉన్నారు. మనం వన్ సైడెడ్ గా మాట్లాడకూడదు, ఇరుపక్కలా ఉన్నారు. బోషడికి అని మాట్లాడలేదా తెలుగుదేశం నాయకుడు? అలాగే భారతికిను ఎంపీకి లింక్ పెట్టి మాట్లాడలేదా? అలాగే జగన్ తాతగారికి 3వ పెళ్ళాం 2వ ఉంచుకున్న పుట్టినోళ్ళు వీళ్ళు చెప్పలేదు, ఏమి చెప్పలేదా? అలా ఆలోచిస్తూ ఉంటే అందరూ మాట్లాడారు. అందరూ విచక్షణ లేకుండా అన్ని రాజకీయ పార్టీలు గీత దాటి మాట్లాడారు. దాంట్లో ఒకళ్ళు సమర్థించడం ఒకళ్ళు అందరూ మాట్లాడారు. చిట్టిబాబు గారు, ఓషడికాన్ని మాట్లాడితే మీరేం చేసింది వైసీపీ ప్రభుత్వం తెలుసా మీకు? తెలుసు. క్షమించిందా? ఏం చెల్లించి కేసు పెట్టారు. పట్టాభిని క్షమించారా? కేసు పెట్టారు. ఇంటి మీద దాడి చేశారు, గొడ్డలు లేకుండా అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణములను క్షమించారా? ఇంటి మీదకి వెళ్లి రాళ్లేశారు, వాళ్ళ భార్య బిడ్డలు బూతులు తిట్టారు. వీళ్ళు కూడా క్షమించరు. అదే బూతులు తిట్టారు, మరి క్షమించరు. అలాగే అంటున్నా, క్షమించరు. మీరు అన్ని పార్టీలు దౌర్భాగ్యమే చేసినవి. నిజం మాట్లాడదాం, ఇక్కడ ఒకళ్ళకు వంత మాట వద్దు, నిజం మాట్లాడదాం. అన్ని రాజకీయ పార్టీలు ఇలాగే ఉన్నాయి, ఈ దేశంలో ఇలాగే ఉన్నాయి, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఇలాగే చేస్తున్నాయి. ఒకళ్ళు సుతపోసలు, ఇంకోటిగా అందరూ దౌర్భాగ్య భాష మాట్లాడతారు, దౌర్భాగ్యంగా దిగజారిపోయారు. స్పందన మేడం, చెప్పండి సార్, వింటున్నాను. బాలకోటయ్య గారు మీరు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. క్రాస్ టాక్ చేయకుండా నేను చెప్పింది వినమనండి, లేకపోతే ప్రయోజనం శూన్యం డిబేట్ లో కూర్చొని. చెప్పండి మాట్లాడండి. నేను మొదటే చెప్పా, ఏ పశువు మాట్లాడినా అరెస్ట్ చేయాలని చెప్పా. ఒక వైసీపీ వాళ్ళని అంటల్లా, సాధారణమైన వాళ్ళు మాట్లాడినా సోషల్ మీడియాలో అరెస్ట్ చేయాలి, వాడికి రాజకీయాలే అక్కర్లా. ఒక జనసేన వీర మహిళ ఫోటో పెట్టి వీర్య మహిళ అని పెట్టారు, అరెస్ట్ చెయ్యాలి. ఎవరినన్నా అరెస్ట్ చేయాలంటున్నా నేను. వీళ్ళు స్వాతంత్ర సమర యోధులేం కాదు, తెలంగాణ పోరాట యోధులేం కాదు. ఎక్కడో హైదరాబాద్ లో అబూజాలో ఉండేవాళ్ళు, కోటేశ్వరులు. ఒంటి మీద వయసుంది, నోటితో మాట్లాడాలిగా మేడం. ఎవరైనా పట్టాభి మాట్లాడితే అరెస్ట్ చేశారు, రంగనాయకమ్మ వాట్సాప్ లో మెసేజ్ పెడితే అరెస్ట్ చేశారు, జర్నలిస్ట్ అంకబాబుని అరెస్ట్ చేశారు. ఎవరిని వదిలేసింది నాడు వైసీపీ ప్రభుత్వం. ఓకే బాలకోటయ్య గారు, వాళ్ళు చేసింది తప్పు అని అందరూ అన్నారు, అందరూ మాట్లాడారు. ఆ తప్పు అని ప్రజలు అంగీకరించారు. అదే తప్పు మీరు చేస్తానంటారేంటి? అదే తప్పు ఈ ప్రభుత్వం చేస్తానంటారేంటి? వాళ్ళు చేసింది తప్పు, అరాచకం అని మాట్లాడిన మీరు అదే పని మీరు చేస్తే ఒప్పవుద్దా?
తప్పు చేయలే, అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయడమే తప్పు. అరెస్ట్ కి అరెస్ట్నే తప్పు పట్టారు ఆ రోజు. అది అరాచకం అన్నారు. అరాచకం అన్నారు. అది అరాచకం అయినప్పుడు ఇది అరాచకం అవుదా అని. అంటే మీరు చేస్తే మీరు చేస్తే ఒప్పు ఇంకోటి తప్పు ఎట్లా ఉంది? అదేమి లాజిక్? మీరు వాళ్ళు అరెస్ట్ చేసి ఆ గత ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు అరాచకం, ఈ ప్రభుత్వం దౌష్టికం అన్నారు కదా. మరి అదే పనులు మీరు చేస్తే నువ్వు అరెస్ట్ చేశావా? ప్రభుత్వం అరెస్ట్ చేసింది కదా. చేశారు కదా. వాళ్ళు చేసినప్పుడు అరాచకం వీళ్ళు చేస్తున్నారు. అదే మరి వాళ్ళు చేసింది అరాచకం. ఒప్పెట్లో ఉంది. వాళ్ళు చేసింది అరాచకం అన్నప్పుడు మీరు చేస్తే ఒప్పెట్లో మీరు అరాచకం చేస్తున్నారా? చట్టం చూస్తూ ఊకోదండి. రైట్, మనతో మాట్లాడారు. రైట్, మనతో మీది తప్పు ఎట్లా ఉంది? వాళ్ళు తప్పు అయినప్పుడు చిట్టిబాబు గారు నేను చెప్తున్నా, చెయ్యాలి, చేస్తారు. నువ్వు చెయ్యి, వీళ్ళు చేస్తారు. రైట్, మనతో మాట్లాడడానికి గౌరిముట్ల శ్రీనివాస్ గారు, మాజీ విప్, వైఎస్ఆర్సీపీ